నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది బెంగాల్లో టీఎంసీ తీరు. అటు కేంద్ర పథకాలను ప్రజలకు చేరనివ్వదు, ఇటు తను సరిగ్గా పాలించదు. అందుకే ఇప్పుడు ఢిల్లీ గడ్డపై నుంచి బెంగాల్ విముక్తి కోసం ప్రధాని స్వయంగా కథన రంగంలోకి దూకారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కురుక్షేత్రం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. బాంకురా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గూండాలకు, సిండికేట్ రాజ్యానికి ప్రధాని ఊహించిన డెడ్ లైన్ విధించారు. ఆ విషయాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బాంకురా గడ్డపై ప్రధాని మోదీ గర్జనతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అవినీతి పరులకు, గూండాలకు ప్రధాని నేరుగా డెడ్లైన్ విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏప్రిల్ 29 లోపు లొంగిపోవాలంటూ ఆయన ఇచ్చిన అల్టిమేటం గూండా మూకల్లో వణుకు పుట్టిస్తోంది. మే 4 తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇక సాగవని ఆయన హెచ్చరించారు. టీఎంసీ నేతల బెదిరింపులే వారి ఓటమికి నిదర్శనమని ప్రధాని ఎద్దేవా చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బెంగాల్లో భయానక వాతావరణానికి అంతం పలికే సమయం ఆసన్నమైందని పదే పదే చెప్పారు. రౌడీ మూకల సామ్రాజ్యాన్ని కూల్చివేస్తామని మోదీ ప్రతిజ్ఞ చేశారు. ఓటర్లకు భరోసా కల్పిస్తూనే నేరగాళ్లకు సింహ స్వప్నంలా మారారు ప్రధాని. सभी गुंडों, सभी सिंडिकेट, सभी भ्रष्टाचारियों को एक आखिरी मौका देता हूं. 29 अप्रैल से पहले अपने अपने थाने में आत्मसमर्पण कर लो. यहां पर 23 तारीख के पहले कर लो, क्योंकि 4 मई के बाद कोई भी बच नहीं पाएगा. यहां विष्णुपुर का माफिया बालू, पत्थर, कोयले के अवैध खनन से जुड़ा टीएमसी का सिंडिकेट, कान खोलकर सुन लो, कान खोलकर सुन लो, ये सब छोड़बेना, ये सब రాష్ట్రంలోని మహిళా ఓటర్ల మనసు గెలుచుకునేలా ప్రధాని మోదీ ప్రసంగం సాగింది. టీఎంసీ ప్రభుత్వం మహిళా ద్రోహిగా మారిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని వారి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కేంద్ర పథకాలు బెంగాల్ ఆడబిడ్డలకు చేరకుండా అడ్డగోలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల టీఎంసీ చూపిస్తున్న వివక్షను ఎండగట్టారు. రాష్ట్రపతిని అవమానించడం అంటే భారత గిరిజన బిడ్డలను అవమానించడమేనని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇంటింటికి పక్కా ఇళ్లు, ఉచిత వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. బెంగాల్ ఆడబిడ్డల ఆశీస్సులు బీజేపీకే ఉన్నాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి రహిత బెంగాల్ నిర్మాణం కోసం మోదీ ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికను ప్రకటించారు. టీఎంసీ సిండికేట్ రాజ్యానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సంపదను దోచుకుంటున్న అవినీతి తిమింగలాల లెక్కలు తేలుస్తామని చెప్పారు. సామాన్యుల సొమ్మును దోచుకునే అధికారం ఎవరికీ లేదని ప్రధాని హెచ్చరించారు. అక్రమ సంపాదన పరులను జైలుకు పంపడమే తన లక్ష్యమని ప్రకటించారు. బెంగాల్ రాజకీయాల్లో అవినీతి అనే క్యాన్సర్ను తొలగిస్తామని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ అరాచకాలను చూస్తూ ఊరుకోబోమని గట్టిగా చెప్పారు. చొరబాటుదారుల కోసం నిబంధనలు ఉల్లంఘించే వైఖరిని తప్పుబట్టారు. రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లపై నిప్పులు చెరిగారు. పారదర్శకమైన పాలన అందించడమే బీజేపీ ధ్యేయమని స్పష్టం చేశారు. గిరిజన సంస్కృతికి, ఆత్మగౌరవానికి బాంకురా సభ ప్రతిబింబంగా నిలిచింది.
టీఎంసీకి గిరిజన నాయకులంటే ద్వేషమని మోదీ సూటిగా ఆరోపించారు. రాష్ట్రపతి ముర్మును కించపరచడం ద్వారా టీఎంసీ తన నైజాన్ని చాటుకుందని అన్నారు. బీజేపీ గిరిజన బిడ్డను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిందని గుర్తు చేశారు. కానీ బెంగాల్ ప్రభుత్వం మాత్రం గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని టీఎంసీ ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని మాటిచ్చారు. అడవి బిడ్డల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. రాష్ట్రంలో గిరిజన వ్యతిరేక పాలనను అంతం చేయాలని కోరారు. వేలాదిగా వచ్చిన గిరిజన సోదరులను చూసి మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఎన్నికల్లో గిరిజనుల తీర్పు చారిత్రాత్మకంగా ఉంటుందని జోస్యం చెప్పారు. బెంగాల్లో 8 విడతల ఎన్నికల ప్రక్రియను ప్రధాని యుద్ధభూమిగా అభివర్ణించారు. శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుందని గుర్తు చేశారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని, గూండాలకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. టీఎంసీ నేతల భాష వారు ఎన్నికలకు ముందే ఓడిపోయారని చెబుతోందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు బెంగాల్ రాజకీయ చరిత్రను తిరగరాస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి బూత్లోనూ కమలం వికసించేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని అన్నారు. సభకు తరలివచ్చిన జన సందోహమే మార్పుకు సంకేతమని అభివర్ణించారు. రౌడీయిజంతో ఓట్లు పొందాలనుకునే వారి పప్పులు ఇక ఉడకవని చెప్పారు. మే 4 తర్వాత బెంగాల్లో కొత్త ఉదయం ప్రారంభమవుతుందని ప్రకటించారు. ప్రతి పేదవానికి ఉచిత రేషన్, పక్కా ఇల్లు అందించటమే తన స్వప్నమని మోదీ అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా టీఎంసీ మోకాలడ్డుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అందక బెంగాల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆరోగ్య విప్లవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. సిండికేట్ రాజ్యానికి స్వస్తి పలికి వికాస రాజ్యానికి నాంది పలుకుతామని చెప్పారు. సామాన్య ప్రజల కష్టాలను తాను దగ్గర నుండి చూశానని మోదీ భావోద్వేగంగా మాట్లాడారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గడపకు చేరేలా చూస్తానని మాటిచ్చారు. ప్రజలందరూ మార్పు కోసం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడటంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని మోదీ విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఘాటుగా స్పందించారు. చొరబాటుదారులకు వంత పాడుతూ స్థానిక ప్రజల హక్కులను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను టీఎంసీ నేతలు గౌరవించడం లేదని ఆరోపించారు. బెంగాల్లో చట్టం అమలు తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గూండా భాష మాట్లాడే నాయకులకు రాజ్యాంగం అంటే గౌరవం లేదని అన్నారు. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. బెంగాల్ గడ్డపై మార్పు స్పష్టంగా కనిపిస్తోందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బాంకురాలో జన ప్రభంజనాన్ని చూస్తుంటే టీఎంసీ పతనం ఖాయమని అర్థమవుతోందని అన్నారు. దశాబ్దాలుగా బెంగాల్ ఎదురుచూస్తున్న అభివృద్ధి ఇక సాధ్యమని చెప్పారు. గూండాయిజం నుండి విముక్తి పొందే రోజు దగ్గరలోనే ఉందని ప్రజల్లో ఉత్సాహం నింపారు. దశాబ్దపు గొప్ప సంస్కృతిని టీఎంసీ నాశనం చేసిందని ఆవేదన చెందారు. సోనార్ బంగ్లాను మళ్లీ నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. బెంగాల్ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలవుతోందని మోదీ స్పష్టం చేశారు. స్థానిక రౌడీలకు ఇచ్చిన అల్టిమేటం కేవలం హెచ్చరిక కాదు, అది ప్రజల ఆకాంక్ష అని అన్నారు. మే 4 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఘంటాపథంగా చెప్పారు. ఈ విజయం బెంగాల్ ప్రజల విజయమని మోదీ ఘనంగా ప్రకటించారు. ఒక్కతోక వంకర అన్నట్లు టీఎంసీ నాయకులు తమ తీరు మార్చుకోరని, ప్రజలే వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రధాని కోరారు. 8 విడతల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియలో బాంకురా సభ బీజేపీకి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. మరి మోదీ హెచ్చరికలకు టీఎంసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్రంలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రజాస్వామ్య పండుగలో బెంగాల్ ప్రజలు ఎటువైపు నిలుస్తారో తేలాలంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే.